హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆయన చూస్తే కనుక ఎన్ని రోజుల చల్లో చూస్తున్నాం మనం ఆంధ్ర ఎలక్షన్స్ ఫలితాల గురించి. ఇలా ఫలితాలు కూడా రావడం జరిగింది. ఆయన కృష్ణకుమారి గారు ఏం చెప్తారో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే అర్థం ఏమవుతుందంటే జనాలు తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చని సాధించారు. గతంలో చూస్తే కనుక మనకు తెలంగాణలో చూడండి 2023లో, ఇప్పుడు చూస్తే కనుక ఆంధ్రాలో. మీరేమంటారు? ఇది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు. ఒకప్పుడు ధనవంతులకి, ట్యాక్సులు కట్టే వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, రాజకుటుంబాల వాళ్ళకి మాత్రమే ఓటు ఉండేది. మీలాంటి నాలాంటి సామాన్యులకు ఓటు ఉండేది కాదు. కానీ ఇప్పుడు సామాన్యులకు కూడా ఓటు వచ్చింది. ఎలా వచ్చింది? రాజ్యాంగం వల్ల వచ్చింది. ప్రజాస్వామ్యం వల్ల మన ఓటు హక్కు మనం సంపాదించుకుని అలా ఓటు వేస్తున్నాం. ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, ఎలా వేస్తున్నాం అనేది పక్కన పెడితే ఓటు హక్కు అయితే ఉంది. ఈరోజు ప్రధానమంత్రికి ఓటు హక్కు ఉంది, నాకు కూడా ఓటు హక్కు ఉంది. సామాన్యులకు ఉంది, డబ్బున్న వాడికి ఉంది, డబ్బు లేని వాడికి ఉంది, చదువుకున్న వాడికి ఉంది, చదువుకోలేని వాడికి ఉంది. అంటే భారతదేశ పౌరుడైతే చాలు అతనికి ఓటు హక్కు. 18 సంవత్సరాలు వస్తే చాలు ఓటు హక్కు. ఈ ఓటు హక్కు ఉండటం వల్ల ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా, ఓట్లు అమ్ముకుంటున్నారనో, లేకపోతే డబ్బులు అమ్ముకుంటున్నారనో, మందుకు అమ్ముకుంటున్నారు, ఎన్ని మాటలన్నా మాట్లాడుకోనివ్వండి. కొంతమంది నోటాకి వేయనివ్వండి, కొంతమంది ఇష్టమైన పార్టీకి వేయనివ్వండి. కానీ ప్రజలు వాళ్ళ ఓటుని వాళ్ళు స్వచ్ఛందంగా వేస్తున్నారు. మధ్యలో వాళ్ళని మరిపించే విషయాలు, బులిపించే విషయాలు వేరే ఉండొచ్చు. కానీ ఓటైతే నేను వేస్తాను అంటే నేను వేయగలను కదా, తలుచుకుంటే వేయగలను కదా, నాకు ఆ హక్కు ఉంది కదా. ఆ హక్కుని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ విధంగా ఉపయోగించుకున్నారు. ఎలా ఉపయోగించుకున్నారు అంటే నభోతో నభవిష్యత్ అంటారు చూసారా, చరిత్రలో ఇంకొకసారి ఇలాంటి ఎలక్షన్ అయితే జరగదు. అవునండి, అలా జరిగింది. మామూలుగా వాళ్ళు ఏమన్నారంటే సింహం సింగిల్గా వస్తుంది, మడమ తిప్పం. అసలు నిజంగా ఎన్ని మాటలు మాట్లాడచ్చో, ఎన్ని మాటలు మాట్లాడకూడదో వాళ్ళు మాట్లాడి చూపించారు వైసీపీ వాళ్ళు. ఏ పనులు చెయ్యొచ్చు, ఏ పనులు చెయ్యకూడదు అనే డిస్క్రిప్షన్ లేకోకుండా, డిస్క్రియేషన్ అంటారు కదా, అది లేకుండా ఏం చెయ్యకూడదో అవే చేశారు. దాని పాపం ఈరోజు పండిందని చెప్పుకోవచ్చు. ఒక్కటా రెండా ఎన్నని చెప్తాం. 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అంటే 10 లక్షల మంది ప్రజలు, 10 లక్షల కుటుంబాలు బయటికి వెళ్ళిపోయినాయి. 10 లక్షల కుటుంబాలు వెళ్ళినాయి అంటే అర్థం ఏంటి? 40 లక్షల ప్రజలు బయటికి వెళ్ళిపోయినట్టు. వాళ్ళకి 2 పిల్లలే ఉంటే. లేదు అంటే కొంతమంది అక్కడ కుటుంబాలను అట్టిపెట్టి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని కష్టాలు పడ్డారు. ఇన్ని కష్టాలు పడిన తర్వాత ఒక పోలవరం లేదు, ఒక రాజధాని లేదు. రాజధాని రైతులు నిజంగా మరొక స్వాతంత్ర పోరాటం అన్నట్టు పోరాడారు ఆ మహిళలు, పురుషులు. ఆ పోరాటాన్ని చూస్తే ఎవరికైనా కళ్ళల్లో నీళ్ళు రాక మానవు. వాళ్ళు అసలు నిజంగా వాళ్ళ శాపమే తగిలిందేమో, వాళ్ళ ఉసురే తగిలిందేమో అనిపించేటట్లు ఆ మహిళల మీద వాళ్ళు చూపించిన ప్రతాపం, పోలీసులు చూపించిన ప్రతాపం, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం ఇంత అంతా కాదు. అసలు రావటమే అతను ఇవాళ నేషనల్ ఛానల్స్ కూడా ఏం మాట్లాడుకుంటున్నాయో తెలుసా అండి ఆంధ్రప్రదేశ్ గురించి? ఒక డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అయ్యాడు. అందుకే తనే డిస్కనెక్ట్ అయిపోయాడు. అర్థమైందిగా మీకు? ఆ రోజు ప్రజావేదిక కూల్చటము అనే ఒక డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ తోటి మొదలయ్యి ఇవాళ శాశ్వతంగా డిస్కనెక్ట్ అయిపోయాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇంకొకసారి అతను కానీ అతని పార్టీ కానీ లేచి మళ్ళీ జవమో తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయాడు. ఇప్పుడు 2-3 సార్లు ఓడిపోయాడు. మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, పైకి వచ్చాడు. ఎలా వచ్చాడు? అతనికి కార్యకర్తల సపోర్ట్ ఉంది, అతను ప్రజా వ్యతిరేకమైన పనులు చేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి నిర్లజ్జగా పనులైతే చేశాడని నేను అనుకోను. దాంతో ఓడిపోయిన ప్రతిసారి కూడా నేను ఎందుకు ఓడిపోయాను అనే ఒక అంతర్మదనంలో నుంచి మళ్ళీ ఒక కొత్త ప్రణాళికలో నుంచి కొత్త పథకంతో ముందుకొచ్చాడు, రాజకీయాల్లో నిలబడ్డాడు. ఈరోజు ఈ వయసులో చంద్రబాబు నాయుడు ఇవాళ దేశ రాజకీయాల్లో కూడా
జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గురించి ఆలోచిస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు వేసుకున్న పునాదులు మామూలు పునాదులు కాదు, రాజకీయాల్లో వేసుకున్నాడు కాబట్టి అలా ఉన్నాడు. మరి ఇదే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా అంటే వాళ్ళిద్దరికీ ఉన్న సామీప్యం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, చంద్రబాబు నాయుడుకి కానీ కావచ్చు, వయసుతో సంబంధం లేదు కానీ చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. అంటే జగన్ రెడ్డి కంటే కూడా ఇంకా చిన్న వయసులో చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నాడు. అయితే వీళ్ళు రాజకీయాల్లో ఉంటూ 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 ముందుకు ఎగబాగుతూ ఒక 45 సంవత్సరాలు చూశాడు చంద్రబాబు నాయుడు రాజకీయాలు. 45 ఏంటి 50 ఏళ్ళు చూశాడు దగ్గర. కానీ జగన్ రెడ్డి కొంచెం లేటుగా స్టార్ట్ చేసి అంతా కలిపి 15 ఏళ్ళు లేదు రాజకీయ జీవితం అతను. ఈ 15 ఏళ్లలో అధికారంలో ఉన్నది ఎంపీగా అప్పుడు ఒక 5 సంవత్సరాలు, తర్వాత ఎమ్మెల్యేగా ఒక 5 సంవత్సరాలు, సీఎంగా ఒక 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల రాజకీయ జీవితం. ఈ 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో కూడా నువ్వు ఎంతవరకు ప్రజలతో ఉన్నావు, ప్రజా సమస్యలతో ఉన్నావు అంటే నువ్వు ఉన్నది ఎప్పుడు అంటే 2014 నుంచి 2019 వరకే ప్రజల్లో ఉన్నట్టు నువ్వు యాక్షన్ చేసావు. ఏది కేవలం గెలవటం కోసం మాత్రమే. గెలిచిన తర్వాత నువ్వేం చేసావు అంటే ప్రజావేదిక కూల్చాడని చెప్పాం. తర్వాత ఎన్నెన్నో కార్యక్రమాలు తీసుకొచ్చాడు, 3 రాజధానులు అన్నాడు, అదైపోయింది, ఇంకోటి అన్నాడు, అన్నీ చేసుకుంటా వచ్చి చివరికి ఆ తండ్రి పేరుని నిలబెట్టాల్సింది పోయి ఈవేళ తండ్రులకి పిండం పెట్టే కొడుకులను చూసాం కానీ తండ్రులకి అవమానాలను మిగిల్చే కొడుకులను చూడడం. ఎంత గుడిసెలో ఉండేవాడైనా తండ్రికి ఓ పూట పిండం పెడతాడు, సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి చేసిన విషయం ఏంటి అంటే ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు పెట్టిన పాపానికి అసలు నువ్వు నిజంగా నీకు 151 ఎమ్మెల్యేలతోటి అప్రతిహత విజయాన్ని సాధించిన నువ్వు ఏం చేయొచ్చు అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని మించిన హెల్త్ యూనివర్సిటీని నువ్వు కట్టచ్చు, కట్టి దానికి నీ తండ్రి పేరు పెట్టుకోవచ్చు. ఇవాళ డిస్ప్యూటే ఉండేది కాదు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని నువ్వు మార్చిన పేరుని తీసేసి దాని చెప్పులతో కొడుతున్నారు. చాలా బాధాకరం. వాళ్ళు చేసిన చర్యను కూడా నేను సమర్థించను. నిజానికి మనము కాస్త డెమోక్రటిక్గా ఆలోచించే వాళ్ళం ఎవరు అలాంటి చర్యలను ఒప్పుకోము. చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకుంటాడని నేను అనుకోను. కానీ కార్యకర్తలు కడుపు మండిపోయింది. ఆ స్థితికి తీసుకొచ్చాడు. అంటే మనము ప్రజల్ని క్రమశిక్షణలో పెట్టాలన్నా లేదు క్రమశిక్షణ రాహిత్యంలోకి నెట్టేయాలన్నా ఒక నాయకుడి చేతిలో ఉంటుంది అనటానికి జగన్ రెడ్డి ఒక ఉదాహరణ. ఆ రోజు ఎలక్షన్ రోజు బ్యాలెట్ బాక్సు ఈవీఎం మిషన్ పగలగొట్టాలన్నా, తెల్లారి మళ్ళీ గొడవలు చెయ్యాలి అన్నా, అలాగే స్ట్రాంగ్ రూమ్ చూడడానికి వచ్చిన ఒక క్యాండిడేట్ని చంపాలని చూసినా, వైజాగ్లో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి మీరు మాకు ఓటేయలేదు కాబట్టి మీ జుట్టు కత్తిరిస్తామని జుట్టు కత్తిరించినా, కొట్టినా, ఇవన్నీ ఎందుకు చేసావు నువ్వు? ఇవన్నీ నువ్వు చేసావు కాబట్టి, నీ పాపాల చిట్టా ఇంత ఉంది కాబట్టి, నీ మనస్తత్వమే అది కాబట్టి నీకు ఇలా జరిగింది. ఈరోజు నీకు జరగడం కాదు, నీకు జరిగితే ఏమీ పర్వాలేదు. నువ్వు ఆ రోజు 16 నెలలు జైల్లో ఉన్నావు, ఇంతకంటే సిగ్గుపోయేది ఏమీ లేదు. ఇప్పుడు కనుక నేర నిరూపణ అయితే ఇంకొక 4 ఏళ్ళు జైల్లో ఉంటావు, అది వేరే విషయం. దానికన్నా కూడా నిన్ను కని పెంచి పెద్ద చేసి నీకు ఒక ఆర్థిక జీవితాన్ని రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తండ్రి పేరుని నువ్వు అవమానించేటట్లు నువ్వు చేసావు. ఇది నువ్వు చేతులారా చేసిన పనే. ఇది నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది. అసలు నువ్వు చక్కగా నువ్వు ఒక ఇల్లు కట్టుకో, ఆ ఇంటి మీద నీ తండ్రి పేరు పెట్టుకో, ఎవరు కాదంటారు? ఒక చిన్న హాస్పిటల్ కట్టు, మీ నాన్న డాక్టర్ కాబట్టి పేరు పెట్టు, ఎవరు కాదంటారు? నువ్వు అసలు ఇంత అఘాయిత్యం చేయాల్సిన అవసరం ఏంటి? ఆ పని చేయడం దేనికి? ఇవాళ నీ తండ్రి ఎక్కడున్నాడో. కానీ వైఎస్ఆర్కి మట్టుకు ఇంత చెడ్డ పేరు లేదు. ఈ రోజుకి వైఎస్ఆర్ని గుర్తుపెట్టుకునే నాయకులు ఉన్నారు, గుర్తుపెట్టుకునే ప్రజలు ఉన్నారు. చాలామంది నోళ్ళల్లో వైఎస్ఆర్ నానుతుంటాడు. అసలు అలాంటి తండ్రికి ఎలాంటి కొడుకు ఏంటి అని మాట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పాపం విజయమ్మ గారు అమెరికాలో ఉండిపోయింది. ఆవిడ ఈ సీన్ చూస్తే కనుక ఆమె ఎంత బాధపడుతుందో. ఎందుకు ఇంత చేయాల్సిన అవసరం వచ్చింది? ఒక తండ్రి
ఒక కొడుకు చేయాల్సిన పని కాదు, ఒక రాష్ట్ర ప్రజలకి ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు కాదు. నువ్వు చాలా చాలా పనులు చేసి ఇవాళ నువ్వు ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఇన్ని మాఫియాలతోటి నువ్వు డబ్బులు సంపాదించి ఏం పాముకున్నట్టు ఇవాళ నిన్ను 151 మంది గెలవడం ఏంటి, మెజారిటీ తోటి నువ్వు అఖండమైన మెజారిటీ తోటి నువ్వు ఆ రోజు అపూర్వ విజయం సాధించడం ఏంటి. ఈ రోజు ప్రతిపక్షానికి కూడా ప్రతిపక్షంలో కూడా లేని పరిస్థితి. ఇవాళ అసలు నువ్వు ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీలోకి వెళ్తావు? ఆ రోజు 21 మంది ఎమ్మెల్యేలు ఉంటే కూడా వాళ్ళని 23 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని నుంచోనీయకుండా కూర్చోనీయకుండా ఒక విలన్ లాంటి మనిషిని స్పీకర్ దీంట్లో కూర్చోబెట్టావు. నువ్వు అవును కూర్చోబెట్టావు. అతనితోటి ఎంత దుర్మార్గాలు చేయించావు అసెంబ్లీలో. అలాగే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం, త్రిపులార్ని అరెస్ట్ చేయటం, రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి అతను ఏం చెప్తున్నాడు, ఆ రోజు రాత్రి నేను చచ్చిపోతానని డిసైడ్ అయ్యానని చెప్తున్నాడు. అలాంటి విషయాలు ఇలాంటి ఇంక మనం చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు. ఇన్ని పనులు చేసావు కాబట్టి నువ్వు అంత ఉచ్చ స్థితి నుంచి ఇంత నీచ స్థితి, అంటే ఆకాశం నుంచి పాతాళంలోకి పడిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితి మటుకు ఏ రాజకీయ నాయకుడికి రాకూడదు. ఒక రకంగా ఇతను రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఇతను ఒక లెసన్, లివింగ్ ఎగ్జాంపుల్. ఇతను ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోతాడు, అందుకైతే పనికొస్తాడు. అందుకని ఆంధ్ర ప్రజల మటుకు చాలా విఘ్నతతోటి మీకు ఇంకొకటి కూడా నేను గుర్తు చేయొచ్చు. ఏంటంటే ఆంధ్ర ప్రజలు ఎప్పుడు విలక్షణంగా ఉంటారు. ఒకప్పుడు దేశమంతా కాంగ్రెస్ ఓడిపోయింది, ఆంధ్రప్రదేశ్లో 41 సీట్లు వచ్చినాయి. అందుకని ఏంటంటే మనం ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా చాలా విభిన్నంగా ఆలోచిస్తారు. ఈసారి కూడా ఖచ్చితంగా వాళ్ళకేం కావాలో వాళ్ళు కోరుకున్నారు. ఇక నుంచి మట్టుకు వాళ్ళు తప్పులు చేస్తారని నేను అనుకోను. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడు మట్టుకు వాళ్ళు అందించిన విజయాన్ని మట్టుకు చంద్రబాబు నాయుడు చాలా జాగరూకతతోటి, చాలా అప్రమత్తతతోటి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పదానికి తీసుకెళ్లాలని మాత్రం మనం కోరుకోగలం. ఎందుకంటే ఎవరిని రుణమైనా తీర్చుకోవచ్చు కానండి, ఓటేసిన ప్రజల రుణాన్ని తీర్చుకోలేము. కార్యకర్తల రుణం కూడా తీర్చుకోవచ్చు, కానీ ప్రజలు రుణం ఎలా తీర్చుకుంటాము అంటే అభివృద్ధితోటి. ఏ ఉపాధి లేక 10 లక్షల కుటుంబాలు తరలిపోయినాయో చూశాను కదా, వెళ్ళిపోయారు. ఇట్లాంటివన్నీ కూడా జరక్కోకుండా చూసుకోవాలి. ఆవేళ మరి గల్లా జయదేవు ఆమరాన్ బ్యాటరీస్ ఆఫీస్ని, పరిశ్రమని ఆంధ్ర నుంచి తీసుకొచ్చి తెలంగాణలో పెట్టాడు. చూశాం కదా. అతను రాజకీయాల్లో కూడా నేను గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయాడు, నేను ఉండలేను అని. ఇవాళ అతని స్థానంలో, గుంటూరు స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్ అని ఇంకొక ఎన్ఆర్ఐ డాక్టర్ వచ్చి పోటీ చేసి గెలిచాడు. మామూలు విజయం కాదు. అతను ఒక్కొక్క మాట చెప్తా ఉంటే చాలా గొప్పగా అనిపించింది. ఏమండి, గల్లా జయదేవ్ని రాజకీయాల్లో నుంచి వెళ్ళిపోయేటట్లు చేయగలిగారు కదా వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని జైల్లో పెట్టారు కదా, ఏ ధైర్యంతో మీరు అమెరికా నుంచి ఇండియా వచ్చారు అంటే ఏం చేస్తారండి, అంతే జైల్లో పెడతారు, పెట్టనివ్వండి. మరి జైల్లో సౌకర్యాలు ఉండవు కదా, మీరు అమెరికాలో చాలా సౌకర్యాలు అనుభవించి వచ్చారు కదా. ఏముందండి, మనం పుట్టినప్పటి నుంచి ఏసీలో పుట్టామా? అదొక అలవాటు, ఇప్పుడు వచ్చిన అలవాటు. భరిస్తాం. ఎన్నాళ్ళు పెడతారు? 100 రోజులు పెడతారు, 200 రోజులు పెడతారు, 300 రోజులు పెడతారు. ఏం న్యాయస్థానాలు లేవా? నాకు కాస్త ఆలస్యం కావచ్చు, కానీ న్యాయం నాకు దక్కుతుంది కదా. నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎట్లా పెడతారు అంటే, మరి చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు కదా అని అంటే, అవును పెట్టారు, కానీ విడిచిపెట్టాల్సి వచ్చింది కదా. అలా మాట్లాడాడు. ఇవాళ ఆ రాష్ట్రానికి అలాంటి నాయకులు కావాలి. వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి దేశం అంతా, అలాగే ప్రపంచం అంతా తెలిసేటట్లుగా ఈ ప్రభుత్వం ఉండాలని నేను కోరుకుంటున్నాను.